24వ తారీఖు క్రిస్మస్ పండుగ కొరకు అందరు కూడా ప్రార్థన ఇచ్చండి. అందరు కూడా మోకరించి ప్రార్థన పండగ కొరకు అందరు కూడా యేసయ్యా క్రిస్మస్ పండుగ ఘనంగా జరిపించండి అయ్యా అని ప్రార్థన చేయండి. దగ్గరికి అందరూ కూడా అయిపోయింది. పరిశుద్ధానికి శుద్ధలయానికి స్తోత్రమేసయ్యా. అయ్యా 2025 సంవత్సరం అంతా కూడా ప్రారంభం నుంచి మొదలుకొని యేసయ్యా ఆఖరి నెల ఆఖరి సంవత్సరం వరకు కూడా మమ్మల్ని అందరినీ కూడా ఎంతగానో భద్రపరిచారేసయానికి స్తోత్రమయ్యా. మమ్మల్ని అందరినీ కూడా భద్రమ్మగా కాపాడేవయ్యా. అయానికే కృతజ్ఞత వందనాలయ్యా. అయానికే కృతజ్ఞత స్తోత్రమయ్యా. అయానికే వందనమయ్యా. నీకే వందనమయ్యా. నీకే వందనాలేసయ్యా. వందనాలయ్యా. వందనమేసయ్యా. అయ్యా ఈ 12వ నెల ఆఖరి నెల అంతా కొన్ని కాపుదల దచ్చండి అయ్యా. అయ్యా కీళ్ళు కొట్టే మేలు జరిగించు. కీళ్ళు కొట్టే మేలు జరిగించు. మమ్మల్ని అందరినీ కూడా క్షేమమ్మగా సంతోషమ్మగా నూతన సంవత్సరంలోనికి ప్రవేశింపచేయండి అయ్యా. అయ్యా ఏ దుష్టుడు కూడా ఎవరి జోలికి రాకోకుండా చేయండి అయ్యా. కనపడే కీళ్ళు కొట్టే మేలు జరిగించో కీళ్ళు కొట్టే. అయ్యా నీకు భయపడే వారి మీద నీకు భయపడి నీ కట్టడికి నీ ఆజ్ఞకి లోబడి నడుచుకునే వారికి తరతరముల వరకు కూడా నీ కనికరము, నీ దయ, నీ భద్రత అలాంటి వారి మీద ఉంటుందండి. యేసయ్యానికి స్తోత్రాలయ్యా. ఈ ఆఖరి నెల ఈ 12వ నెల కీళ్ళు కనబడుతున్నాయని ప్రతి ఒక్కరు కూడా దేవా అయ్యా నీకు భయపడి నడుచుకునేటట్లుగుంటే అయ్యా నీ కనికరము తరతరాల వరకు కూడా ఉంటుందండి యేసయ్యా. అయానికే శుద్ధులయానికే స్తోత్రం యేసయ్యా. పరిశుద్ధులానికే శుద్ధులయానికే స్తోత్రాలయ్యా. అయ్యా ఈ 12వ నెల ఆఖరి సంవత్సరం వరకు కూడా మమ్మల్ని అందరినీ కూడా ఎంతగానో కాసి కాపాడారేసయ్యా. అయ్యా నీకే కృతజ్ఞత వందనాలేసయ్యా. అయ్యా నీకే కృతజ్ఞత స్తోత్రం యేసయ్యా. అయ్యా మాకెదురుగా ఉన్న ఈ నెల క్రిస్మస్ పండుగ ఆరాధనలయ్యా. అయ్యా మీరే తోడుగా ఉండి ఘనంగా జరిపించండి అయ్యా. మాకందరికీ కూడా నూతన వస్త్రాలు దాచండి అయ్యా. నూతన వస్త్రాలు దాచండి అయ్యా. అయ్యా నీ మందిరంలోని కామర్చిన ఏర్పాట్లని కూడా దాచండి అయ్యా. అయ్యా నీ మందిరానికి పెయింట్లు దాచండి అయ్యా. డెకరేషన్ దాచండి అయ్యా. లైటింగ్లు దాచండి అయ్యా. అయ్యా నీ మందిరంలోని కామర్చిన ఏర్పాట్లని కూడా దాచండి అయ్యా. అయ్యా ఆఖరి నెలంతా కూడా నీ కాపుదలు దాచే దేవా, నీ రక్షణ దాచానా. అయ్యా ఇప్పటి వరకు కూడా మాకెంతగానో తోడుకున్నారు దేవానికి స్తోత్రాలు. అయ్యా కీర్తనలో తోడుకున్నారనిగే స్తోత్రాలయ్యా. వాద్యాల్లో తోడుకున్నారనిగే స్తోత్రాలయ్యా. అయ్యా ఇప్పుడు నాన్న సాక్ష్యంలోను అలాగనే దేవానిక భాగ్య పరిచయలో కూడా సమస్త విషయములలో కూడా నాన్న మీరే తోడుగా పడి నడిపించి సహాయం చేయమని మన రక్షకుడైన నజరేయుడైన యేసయ్య నామములో అడిగి వేడుకొని నాము తండ్రి. ఆమేన్. కూర్చున్నాము.
కూర్చున్న దేవునికి స్తోత్రములని. ఇప్పుడు సాక్ష్యాలు చెప్పేవారు ఉన్నట్లయితే మరి త్వరగా వచ్చి సాక్ష్యములు చెప్పవలసిందిగా మనం చేస్తున్నామండి. దేవుని స్తోత్రం. ఆత్మీయ తల్లిదండ్రులకి, ఇక్కడ ఉన్న అయ్యగారికి, అమ్మగారికి, ఇక్కడ ఉన్న విశ్వాసులకు అందరికీ నా వందనాలండి. గత నెలలో సంబర్తవారం కాడి నుంచి ఈ నెలలో ఈ సంబర్తవారం వరకు యేసుప్రభువు మాకు ఎంతగానో కాపుదలు ఇచ్చాడండి. నా భర్తకైతే మొన్న ఆదివారం అయితే గేద కాలు తొక్కేసిందండి. నా భర్త కాలు నొప్పితో ఎంతగానో బాధపడ్డాడండి. ఏసయ్య ఆ కాలు నొప్పి తగ్గిపోతే నేను సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నానండి. అట్టగే నా భర్త పట్ల గొప్ప మేలు చేశాడండి. నిన్నటి కాలం అయితే ఇంటికాడైతే బాగా కడుపులు నొప్పి వచ్చేసిందండి. పనిలోకి వెళ్దామని బయలుదేరాను. వేసి ఆ కడుపులు నొప్పి ఏంటో తగ్గిపోతుందిలా అని నేను అట్టగా పనిలోకి వెళ్దామని వెళ్ళాను. ఒక్కడిక్కడ ముందుకు వెళ్ళిపోతున్నాను. సగం దూరం వెళ్ళి ఎంతగానో బాధపడుతున్నానండి. వేసి తగ్గిపోతే నేను సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటానయ్యా అని అట్టగా ఏసు రక్తం కొబ్బరి నూనె రాసుకున్నానండి. ఏసు రక్తం కొబ్బరి నూనె రాసుకున్న తర్వాత తగ్గిందండి. నాకైతే అయ్యగారు అమ్మగారు చేసిన ప్రార్థన వల్ల, మీరు అందరూ చేసిన ప్రార్థన వల్ల గత నెలలో సంబర్తవారం కాడి నుంచి ఈ నెలలో ఈ సంబర్తవారం వరకు యేసుప్రభువు మాకు ఎంతగానో కాపుదలు ఇచ్చారండి. అట్టగా నా పిల్లలు కాడైతే బడిలోకి వెళ్తున్నారు కానీ చదువు అయితే ఏమీ చదువుతలేదండి. నా పిల్లలు కూడా శుభ్రంగా చదువుకోవాలని ఆ బిడ్డల గురించి ప్రార్థించండి అని మీరు అందరూ మా గురించి, మా కుటుంబం గురించి ప్రార్థించండి. దేవుని స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. దేవునికి స్తోత్రం అండి. ఆత్మీయ తల్లిదండ్రులు నా వందనాలు. ఇక్కడ ఉన్న అమ్మగారికి, అయ్యగారికి, మీ అందరికీ నా వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, మరి 2025వ సంవత్సరం జనవరి నెల నుంచి ఈ ఆఖరి నెల వరకు దేవుడు మాకు ఎంతగానో కాపుదలు ఇచ్చాడని, ఎంత రక్షణ ఇచ్చాడు. అలాగే ఇంకో సాక్ష్యం ఏంటంటే, నా బిడ్డలిద్దరు ఎటువంటి అనారోగ్యాలు లేకుండా క్షేమంగా ఉంటే నేను నెలల సంవత్సరానికి సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నా. అలాగే నా బిడ్డలిద్దరు క్షేమంగా ఉన్నారు. ఇంకో సాక్ష్యం ఏంటంటే, నాకు వాంతులు కూడా తగ్గిపోతే నేను సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నాను. అలాగే ఇంకో సాక్ష్యం ఏంటంటే, పోయిన నవంబర్ నెల నాకైతే అసలు ఏం బాగాలేదండి. బాగా జ్వరం, తలనొప్పి, అసలు ఎంతగా విపరీతంగా ఎంత తలనొప్పి వచ్చిందో, అసలు తల అయితే గోడకేసి కొట్టుకుందాం అన్నట్టు తలపోటు వచ్చిందండి. అలాంటి స్థితిలో మరి నేనైతే హాస్పిటల్కి వెళ్ళానండి. నాకైతే ఏం తగ్గలేదు. మరి నేనైతే అయ్యగారితో గంట ప్రార్థన జరుగుతుందండి. అయ్యగారితో మరి ప్రార్థన చేయించుకుని మరి హాస్పిటల్కి వెళ్ళానండి. అలాగే దేవుడి చిత్తం ద్వారా మరి అయ్యగారు అమ్మగారు చేసిన ప్రార్థన ద్వారా నాకైతే 2 రోజుల్లోనే పూర్తిగా తగ్గిపోయిందండి తలనొప్పి. నన్ను దేవుడు ఎంతగానో ముట్టి స్వస్థపరిచాడండి. అయ్యగారు అమ్మగారి ప్రార్థన దయ వల్ల అయ్యగారికి అమ్మగారికి నా వందనాలండి. ఇదే నా సాక్ష్యం. మా గురించి, మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. ఆత్మ తండ్రి గారు దేవుని స్తోత్రం అండి. ఆత్మ తండ్రి గారికి, తల్లి గారికి నా వందనాలండి. కొండ విశ్వాసులకు అందరికీ నా వందనాలండి. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, మన కోటాలు జరిగినాయి. అప్పుడు నేను శుభ్రంగా మరి మంచి వాతావరణం ఇచ్చి కోటాలు ఘనంగా జరిగిందని సాక్ష్యం చెప్పి అనుకున్నానండి. మరి అట్టగేశ్వరబాబు మంచి వాతావరణం ఇచ్చి కోటాలు కూడా అంత ఘనంగా జరిగించాడండి. మరి ఇంకో సాక్ష్యం ఏంటంటే, మరి మా పిల్లలిద్దరి గురించి మరి స్కూల్కి శుభ్రం మానకొండ వెళ్తే నేను వారం సాక్ష్యం చెప్పి అనుకున్నానండి. మట్టాగే పిల్లలిద్దరు స్కూల్కి మరి వారం మానకొండ శుభ్రంగా వెళ్ళి వస్తున్నారండి. యేసుప్రభు బిడ్డలకి ఎంతగానో మరి కాపుదలు ఇస్తున్నాడండి. మరి వాళ్ళ చదువుల గురించి కూడా మరి ప్రార్థన చేయండి అండి. మరి ఇంకో సాక్ష్యం అంటే, మరి వారం కూడా మంచి ఆరోగ్యం ఇస్తే మరి మా కోళ్ళకి కూడా నేను ఆ సాక్ష్యం చెప్పండి అనుకున్నాండి. దేవుడు మరి ఆ బిడ్డ కూడా మంచి ఆరోగ్యం ఇచ్చాడండి. అయ్యగారు అమ్మగారు ఎంతగానో మరి మా గురించి ఎంతగానో మరి ప్రార్థన చేశారండి. మరి దేవుని స్తోత్రం అండి. మీ అందరికీ నా వందలండి. మరి మా గురించి, మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. దేవుడి స్తోత్రాలు. ఇక్కడ అయ్యగారికి అమ్మగారికి వందనాలు, తండ్రి గారి తల్లి గారికి వందనాలు, ఇక్కడ సోసులకి అందరికి వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, నవంబర్ నెల నుంచి కూడా నేను 2 నెలల నుంచి కూడా ఉపవాసాలు ఉంటున్నాను. కొంచెం నీరసంగా ఉంది. నాకు తల భారంగా, నడు నొప్పిగా మరి నీరసంగా ఉంటుంది. నాకు జ్వరం కూడా వచ్చింది. తగ్గిపోతే నేను ఈ నెలకోటాను సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను. అట్లాగే మా అల్లుడు మరి గడ్డి తోలుకుంటున్నాం మేము. వరిగడ్డి మీద నుంచి తాడర ఎక్కొద్దన్నట. మా అమ్మాయి ఎక్కవద్దన్న కొంత కాళ్ళు నొప్పులు అని ఎక్కాడంట. ఆయన మొక్కడు వేసారంట. తాడర మీద నుంచి కిందకి జారి పడిపోయాడు. అదే రోడ్డు మీద పడితే మా అల్లుడు ఎందుకు పనికొచ్చేవాడు కాదు. మరి పక్కన సౌడు వెళ్ళే ఉంది. ఆ టర్నింగ్ తిరిగేటప్పుడు కాలు జారిపోయి ఆ తాడరకి టైర్కి కూడా ఎంతో ఎడమ లేదంట. అసలు ఆ తాడర కూడా అంటే ఈయన కాలు మీద ఎక్కేసిందని ఎంతో టెన్షన్ పడిపోయాడంట. కాకపోతే బైక్ అయితే నలగలేదు కానీ
నలిగి కది వాసింది. మరి ఆ బిడ్డ ఎంతగానో బాధపడుతున్నాను నొప్పిగా. మరి ఎంతగానో రోడ్డు మీద పడితే మాకు అసలు ఎందుకు పనికి వచ్చేవాడు కాదు పోయాడు. దేవుడు ఎంతగానో కాల్చి కాపాడాడు. మరి ఇక్కడ అయ్యగారు అమ్మగారు చేసిన ప్రార్థన, తండ్రి గారు తల్లి గారి కుటుంబాల గురించి చేసిన ప్రార్థన, ఈ సజీవ సంఘంలో ఉన్నమట్టి మా మనవరాలు కూడా కాలేజీ నుంచి అటు దాటేటప్పుడు ఆ పిల్లకు కూడా కొంచెం దెబ్బలు తగిలి ఆ బండి గుద్దిందంట. మరి ఈ సమస్యలు కూడా మరి దేవుడిలో ఉన్నమట్టి, ఈ సజీవ సంఘంలో ఉన్నమట్టి మరి మా ఎల్లుండి మా కుటుంబాన్ని మా మనవరాల్ని ఎంతగానో కాసి కాపాడి ఈ సజీవ సంఘంలో నిలబెట్టాడు. నేను ఉపవాసాలను ప్రార్థన చేయబట్టి మరి ఎంతగా తోడుగా ఉండి కాపుదాలు ఉంచాడు. మరి మాకు మళ్ళీ మా మానవుడు కూడా ఇంకొక కంపెనీలో చేరుతున్నాడంట. మరి ఆ కంపెనీలో పెద్ద కంపెనీ అంట. మరి ఆ కంపెనీలో కూడా వెళ్ళి మరి ఆ బిడ్డ కూడా మంచి జాబ్ చేసుకోవాలని మరి మీరు అందరూ ప్రార్థన చేయండి. ఇక్కడ అయ్యగారు అమ్మగారు సంఘం అంతా మరి అక్కడ తండ్రి గారు తల్లి గారికి కూడా చెప్పాను. మరి మా బిడ్డల గురించి మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. మరి ఇదే నా సాక్ష్యం, నా గురించి నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. మీకు అందరికీ నాకు వందనాలు. దేవుడు స్తోత్రం. దేవుని నామానికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. ఇక్కడ ఉన్న అమ్మగారికి అయ్యగారికి నా వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే ఈ సంవత్సరం అంతా ఎంతగానో దేవుడు మమ్మల్ని కాచి కాపాడాడు. మరి నా భర్తకైతే మరి ఎక్కువ ఈ శీతాకాలం చలిమూలనో ఏంటో కానీ బాగా ఆయాసం వచ్చేస్తుంది. ఆయాసం వచ్చేసినప్పుడు అయ్యగారు ప్రార్థన చేసిన ఆయిల్ రాస్తుంటే తగ్గిపోతుంది, వేడి నీళ్ళు ఇస్తున్నాను తగ్గుతుంది. మరి ఆయన ఎంతగానో మరి ఈ చలికాలం ఇబ్బంది పడుతున్నారు, ఆయన గురించి ప్రార్థన చేయమని అడుగుతున్నాను. ఇంకో సాక్ష్యం ఏంటంటే మా పాప ఇది 3వ ప్రెగ్నెంట్, 2 ఆడపిల్లలు ఫస్ట్, ఇది 3వ కాన్పు. ఈసారైనా మగ పిల్లడు పుట్టాలని మీరు అందరూ మా పాప గురించి ప్రార్థన చేయండి. ఆమె కూడా బీపీ షుగర్ ఆయాసంగా ఉందంటుంది, చేసుకోలేకపోతుంది ఒక్కతే అక్కడ పని. మరి ఎవరు వెళ్ళటానికి కూడా వీలు లేదు, తన పని తనే చేసుకోవాలి కదా. తనకు కూడా కొంచెం ఓపిక దయచేయాలని మీరందరూ ఆ పాప గురించి ప్రార్థన చేయమని అడుగుతున్నాను. ఇదే నా చిన్న సాక్ష్యం. మీరు అందరూ మా గురించి ప్రార్థన చేయమని అడుగుతున్నాను. దేవుని నామానికి స్తోత్రాలు. అయ్యగారికి అమ్మగారికి నా వందనాలండి. కూడి విన్న విశ్వాసులకు నా వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే గత నెల సంవత్సరం నుంచి ఈ నెల సంవత్సరం వరకు దేవుడు మా కుటుంబాన్ని ఎంతగానో క్షేమంగా ఉంచారు. అందరం బట్టి దేవునికి స్తోత్రం. అయ్యగారు అమ్మగారు చేసిన ప్రార్థన వల్ల ఈ సంవత్సరం 2024 నుంచి 25 వరకు ఈ సంవత్సరం అంతా మా కుటుంబం అంతా క్షేమంగా చిన్న చిన్న బలహీనత వచ్చినప్పటి వరకు యేసయ్య ముట్టి స్వస్థపరిచారండి. అయ్యగారు అమ్మగారు చేసిన ప్రార్థన దయ వల్ల మా కుటుంబం అంతా క్షేమంగా ఉందండి. అందరిని బట్టి దేవునికి స్తోత్రం. మా గురించి ప్రార్థన చేయండి. మీకు వందనాలు. దేవుడు దీవించును గాక. దేవునికి స్తోత్రం. ఆత్మీయ తల్లిదండ్రులకి, ఇక్కడ ఉన్న అయ్యగారికి అమ్మగారులకి, ఇక్కడ ఉన్న విశ్వాసులందరికీ నా వందనాలు. మరి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే మరి మా కుటుంబంలో మాకు ఎప్పుడు ఏదో బలహీనతలు వస్తూ ఉండే. యేసయ్య మాకు ఎటువంటి బలహీనతలు లేకుండా మనశ్శాంతిగా ఉంటే నెల సంవత్సరానికి మరి నేను సాక్ష్యం చెప్పుకుంటాను. అలాగే యేసుప్రభు వారు మాకు చిన్న చిన్న బలహీనతలు వచ్చిన మమ్మల్ని ముట్టి స్వస్థపరిచి మా గృహంలో మమ్మల్ని సంతోషంగా క్షేమంగా నిలబెట్టారండి. మరి ఇంకో సాక్ష్యం ఏంటంటే మరి మొన్న తుఫానుకైతే మా చేను బాగా పడిపోయిందండి. అసలు గాలి వల్ల పచ్చిగా ఉంది, బాగా పడిపోయింది. మళ్ళీ రెండోసారి తుఫాను వచ్చినప్పుడు మరి వర్షం వస్తే మరి కొద్దిపాటి వర్షం వచ్చినా కానీ మరి ఉన్న కొద్దికి కూడా మరి చేతికి వచ్చేది కదండి. వేసే మరి ఆ చేను మొత్తం మిషన్తో కోసే వరకు వర్షం రాకుండా ఉంటే మరి నేను సాక్ష్యం చెప్పుకుంటాను. మరి అలాగే యేసుప్రభు వారు మరి వర్షం లేకుండా కాపుదలు ఇచ్చారండి. ఇది నా సాక్ష్యం. మరి మా గురించి మా కుటుంబం నుంచి ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. ఆత్మ తల్లిదండ్రులకి నా వందనాలండి. ఇక్కడ ఉన్న అయ్యగారికి అమ్మగారికి నా వందనాలండి. మీ అందరికి నా వందనాలండి. మరి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే మరి నేను నెల విజయవాడ కూటమి వెళ్దామని మొక్కున్నానండి. అప్పుడైతే మరి నేను 2 సార్లు నుంచి నేను కూటంలోకి విజయవాడ కలవలేకపోతున్నానండి. మొన్న అయితే మన మానవరాలు కదా సూడులు తెస్తున్నారని వెళ్ళలేకపోయానండి. నెలకూటం అవ్వంగానే ఇక్కడ ప్రార్థన అవ్వంగానే వెళ్ళేదానండి. మరి వెళ్ళలేకపోయానండి. మొన్న అయితే నాకు బాగా చలి జ్వరం వచ్చేసి బాగా ఊపెళ్ళి వచ్చేసి బాగా ఇది వచ్చేసిందండి. మరి ఆ రోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. 2 రోజులు వెళ్తే 2 రోజులు తగ్గలేదండి. మరి నిన్న అలా ఇళ్ళు కట్టుకుంటాం వల్లనే బాగా ఒళ్ళంతా చలి జ్వరం వచ్చేసి ఓ దగ్గు, ఓ పిల్లు కోతెళ్ళి వచ్చేసి ఓ ఆవేశం వచ్చేసి చాలా ఇబ్బంది పడ్డానండి రాత్రి. మరి నేను మందిరానికి కాడ వెళ్ళలేని మందిరానికి వెళ్ళేటప్పటికల్లా నాకు ఈ బలహీనత తగ్గిపోతే నేను మందిరంలోకి వస్తానయ్యా అనుకున్నానండి. మరి రాత్రి నారాజు వచ్చి 2 ఇంజక్షన్లు చేసి వెళ్ళాడండి. మరి దేవుడి రాత్రి నేను 8ంటికి మందిరానికి వచ్చానండి. మరి వచ్చిన నాకు ఆరోగ్యం బాగుందండి.
మళ్ళీ పొద్దున్నే తెల్లారుజామున 5ంటికి లేచుకున్నానండి. మరి అన్నీ చేసుకుని మరి ఇప్పుడు దాకా చర్చి కాడుండి పని చేసుకుని వెళ్ళానండి. దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చాడండి. మరి నా గురించి, నా కుటుంబం గురించి, మరి మా మనవరాలను అయితే మరి సాయంత్రం మరి డాక్టర్గా అమ్మ తీసుకురామందండి. మరి ఆ బిడ్డ గురించి కాడ మీరు అందరూ సుఖమైన కానుపు రావాలని మేమేదో సోమవారం కానీ లక్ష్మీవారం కానీ వెళ్దామని అనుకుంటున్నామండి. మరి సాయంత్రం తీసుకురామందండి. మరి అన్నారంటండి. మరి ఆ బిడ్డ గురించి మరి ఎటువంటి అభ్యంతరాలు ఆటంకాలు లేకుండా సుఖమైన కానుపు రావాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. దేవుడు చూస్తారు మీ అందరికీ నా వందనాలు. చేసిన అయ్యగారికి అమ్మగారి కాడ నా వందలు. నేను అయ్యగారికి అమ్మగారి కాడ తెలుసుకుని పరిస్థితుల్లో లేనండి. ఆ రోజు నాకైతే ధన సాయం దొరకలేదు. వాళ్ళ కాడ సరిగా పిలుచుకోలేదండి. సరిగా భోజనం కూడా నేను పెట్టలేకపోయానండి వాళ్ళకి. మరి అయ్యగారు అమ్మగారి కాడ నన్ను సేవించాలని వాళ్ళకి కావాల్సిన ధన సాయం కూడా నేను సహించలేదండి. మరి నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నామండి. మరి మా గురించి, మా కుటుంబం గురించి వాళ్ళకిచ్చి ప్రార్థన చేయండి. దేవుడు సూత్రం మీ అందరికీ నా వందనాలు. స్తోత్రాలండి. ఆత్మీయ తల్లిదండ్రులకు నా వందనాలండి. కూడి ఉన్న పరిశుద్ధ సంఘానికి కూడా వందనాలండి అని చెప్పే సాక్ష్యం అండి. గత నెల నవంబర్ సంవత్సరం దగ్గర నుంచి ఈ సంవత్సరం వరకు దేవుడు మమ్మల్ని, మా కుటుంబం ఎందుకైనా కాచి కాపాడారండి. అందుని బట్టి దేవుడి నామానికి స్తోత్రాలండి. మరి గత వారంలో జరిగిన ఉపవాస కూడలో మరి వర్షం వల్ల కానీ మైక్ సెట్ విషయం, కరెంటు విషయం దేటి వల్ల కూడా మరి అభ్యంతర ఆటంకాలు జరగకుండా మరి ఉపవాస కూడలు కూడా మరి దేవుడు ఘనంగా జరుగుతుంది సాక్ష్యం చెప్పుకుని అనుకున్నానండి. దేవుడు కూడా ఉపవాస కూడలు ఎందుకన్నా ఘనంగా జరిపించారండి. అలా ఇంకో సాక్ష్యం అండి. నెలలో మేము కట్టుకోవాల్సిన ఈ సంస్థాన్ని కూడా దేవుడు ధనసాయాన్ని సదపరుస్తానని సాక్ష్యం చెప్పుకుని అనుకున్నానండి. ఈ నెలలో కట్టాల్సిన దేవుడు ధనసాయాన్ని సదపరిచారండి. అలా ఇంకో సాక్షి ఏంటంటే మరి దీవెనకి వాళ్ళకి ఎప్పుడు కూడా జలుబు దగ్గు తగ్గట్లేదండి. ప్రభావ మన బిడ్డలు కూడా నెమ్ము కూడా తగ్గిపోయి ఇద్దరు కూడా క్షేమంగా మంచి ఆరోగ్యంతో ఉంటే వారం కూడా మొదలైన సాక్షి చెప్పుకున్నాను అనుకున్నానండి. దేవుడు నా బిడ్డలకు కూడా మంచి ఆరోగ్యం ఇచ్చారండి. అలా ఇంకో సాక్షి ఏంటంటే మరి అయ్యగారం గారికి కూడా మరి దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చారు. సేవలో కూడా తోడుకుంటే వారం కూడా మొదలైన సాక్ష్యం చెప్పుకున్నాను అనుకున్నానండి. అయ్యగారం గారు కూడా దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చారండి. మా లోపోసాల్లో కూడా మరి తోడుకున్నారండి. గత నెలంతా కూడా మరి క్రిస్మస్ పండుగ నిమిత్తం కూడా మా అయ్యగారం గారు టిఫిన్ చేసి ఉపవాసాలు ఉంటున్నారండి. వారి కోసం కూడా ప్రార్థన చేయండి. అలా ఇంకో సాక్షి ఉంటే మరి నా తండ్రికి ఉన్న జలుబు చెవులపోటు కూడా మన సక్రం తగ్గిపోయి తల్లిదండ్రులు కూడా సవి సంకులను పెడితే వారం కూడా మొదలైన సాక్ష్యం చెప్పుకుని అనుకున్నానండి. నా తల్లిదండ్రులు కూడా దేవుడు సవి సంకులను పెట్టారండి. అలా ఇంకో సాక్ష్యం ఏంటంటే మరి నా భర్త చేసుకునే పనిపాట్లో కూడా మరి దేవుడి తోడిని నాకు నా భర్త కూడా మంచి ఆరోగ్యం ఇస్తే నేను సాక్ష్యం చెప్పుకున్నాను అనుకున్నానండి. నన్ను నా భర్తని కూడా దేవుడు సంకులను పెట్టారండి. అలా ఇంకో సాక్ష్యం ఏంటంటే మరి లేఖకి కూడా మరి స్కానింగ్లో మరి ఏమి తేడా లేకుండా ఉండి మరి ఆ బిడ్డ కూడా క్షేమంగా ఉంటే నేను సాక్ష్యం చెప్పుకున్నాను అనుకున్నానండి. స్కానింగ్లో రిపోర్ట్లో కూడా అంత కూడా మంచిగా వస్తే నేను సాక్ష్యం చెప్పుకున్నాను అనుకున్నానండి. దేవుడు కూడా మరి ఆ బిడ్డ మాట చెప్పంగానే మాకు సంతోషం వేసిందండి. ఏ తేడా లేదని చెప్పినాక మరి ఆ బిడ్డ పాటు దేవుడు కార్యం చేశారండి. అలా ఇంకో సాక్ష్యం అంటే మా దీవెనకి మరి ఫస్ట్ ఒక టర్మ్ ఫీజు కట్టామండి. ఇంకో 2 టర్ములు కట్టాలండి. మరి ఈ నెలాఖరులోపు దేవుడు కూడా ధనసాయాన్ని చదవచ్చాలని మీరందరూ కూడా ప్రార్థన చేయండి. మా గురించి, మా కుటుంబం నుంచి ప్రార్థన చేయండి. మీ అందరికీ నా వందనాలండి. దేని స్తోత్రం యేసు ప్రభువారికి వందనాలు. ఆత్మీయ తల్లి గారికి, తండ్రి గారికి, మరి ఇక్కడ అయ్యగారికి, అమ్మగారికి మీ అందరికి కూడా వందనాలండి. మరి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే నాకైతే మరి చాలా బలహీనత వచ్చిందండి. మరి అలా సమయంలో మన ప్రభు మందిరంలో తీర్మానం చేసుకున్నానండి. ప్రభు మరి నా పని నేను చేసుకునే నాకు ఎటువంటి బలహీనత లేకుండా నాకు మంచి ఆరోగ్యం ఇస్తే వారం నుంచి వారం దాకా కాపుదలు తిని సాక్ష్యం చెప్పుకుంటాం ప్రభు అనుకున్నానండి. మరి అట్లాగే నాకుండా సమస్యలు తీసివేసి మరి తల్లిగారు, తండ్రి గారు, ఇక్కడ అయ్యగారు, అమ్మగారు, సంఘం కూడా నా గురించి ఎంతగానో ప్రార్థన చేశారండి. నన్ను ముట్టి స్పష్టపరిచి సజీవ సంఖ్య నిలబెట్టారండి యేసు ప్రభు వారు. మరి అట్లాగే నా భర్త కూడా ఎంతగానో బలహీనత వచ్చిందండి. మరి అలాంటి సమయంలో కూడా మరి అయ్యగారు, అమ్మగారు కూడా ఎంతగానో ప్రార్థన చేశారండి. మరి నా భర్త పట్ల కూడా గొప్ప కార్యం చేసి నా భర్తకు మంచి ఆరోగ్యం ఇచ్చారండి. మరి నాకైతే ఒక 20 రోజుల క్రితం అయితే నాకు నెమ్మ వచ్చిందండి. బాగా నెమ్మ వచ్చి నాకు బాగా దగ్గు కళ్ళి బాగా ఇది పడిపోయి నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళానండి. వెళ్ళినప్పుడు మరి టాబ్లెట్లు రాశారు నెమ్మికి. ఆ నెమ్ము తగ్గి మరి నాకైతే తల తూలెళ్ళి వచ్చేది. ఒక రకంగా తలకాయ తిరిగిపోతాం, నరాలు లాగుతూ మరి చెవి వెనకాల బాగా మంటలెళ్ళి వచ్చేస్తుంది. నాకు బాగా ఇది వచ్చిందండి. మరి అలాంటి సమయంలో మరి నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా మరి బందర్ హాస్పిటల్కి వెళ్తే మరి లాస్ట్ శుక్రవారం కోటలో నైట్ అయితే ఎంఆర్ఐ స్కానింగ్ తీయాలండి తలకని చెప్పారండి డాక్టర్ గారు. మరి అక్కడ మానేసి మళ్ళీ తర్వాత మేము విజయవాడ వెళ్ళామండి. విజయవాడ వెళ్ళినప్పుడు అక్కడైతే
మరి ఆయన అయితే చూసి అమ్మ కంగారు అయితే పడబాక ఇట్లా తూలేలే వస్తుందా, నీకు తల తిరుగుతుంది కదా, నాకు అర్థమైంది. ఈ ఒక 20 రోజులు మందులు వాడినాక నీకు తగ్గపోతే తల స్టాండింగ్ తీద్దామని చెప్పి నాకు ట్యాబ్లెట్లే రాశారండి. మరి అవి నేను వాడుతున్నా కానీ అయినా నాకు అది ఒక రకమైన తూలేలే వస్తానని తల తిరుగుతుందండి. మరి అయ్యగారు అమ్మగారు కూడా నా గురించి ఎంతగానో ప్రార్థన చేశారండి. మరి ఈ రీతిగా యేసుప్రభు నిలబెట్టారండి. మరి ఇంకనూ ఆ బలహీనత కూడా పోవాలని మరి ముఖ్యంగా అయ్యగారికి అమ్మగారికి మీ అందరికి కూడా నేను అడిగి వేడుకుని నా గురించి ప్రార్థన చేయండి. నాకు ఎన్నో సమస్యలు ఉండగానే యేసుప్రభు వారు దయ వల్ల మరి ఇక్కడ అయ్యగారు అమ్మగారు ప్రార్థన ద్వారాగా ఈ రీతిగా నిలబడి ఉండవండి. నా పట్ల ఎంతగానో గొప్ప మేలు చేశారండి. మరి నాకుండా బలహీనత కూడా పోవాలని మీరు అందరు నా గురించి ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రం. మీ అందరికీ నా గురించి నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. ఆత్మీయ తల్లిదండ్రులకి, ఇక్కడ ఉన్న అయ్యగారికి అమ్మగారికి మీ అందరికీ నా వందనండి. మరి నేను చెప్పే సాక్షి ఏంటంటే, మరి గత నెల సంవత్సరం నుంచి ఈ నెల సంవత్సరం వరకు మరి యేసుప్రభు వారు మాకు మా కుటుంబానికి ఎంతో తోడుగా ఉన్నారండి. మరి చిన్న చిన్న బలహీనతలు వచ్చినా కానీ ముట్టి స్వస్థపరిచి మరి కోటాలు కూడా ఘనంగా జరిగించి మమ్మల్ని కోటాల్లో కలిపాడండి. మరి అలాగే ఇంకో సాక్షి ఏంటంటే, మరి లేమ అమ్మ అయితే మరి కోటాల్లో మరి చాలా నీరసం అయిపోయి మరి ఎప్పుడైతే మరి ఆ బిడ్డ చాలా ఇదిగా ఉండేదండి, మరి చాలా నీరసం అయిపోయిందండి. మరి కోటాలకి ప్రభువా మరి వచ్చే ఆదివారం కల్లా మరి ఆ బిడ్డకి మరి తగ్గితే మరి నేను సాక్ష్యం చెప్తా అనుకున్నానండి. మరి అదే రీతిగా మరి ఆ బిడ్డను కూడా దేవుడు ముట్టి స్వస్థపరిచి మరి కోటలో కలిపాడండి. మరి ఇదే నా సాక్ష్యం. నా గురించి, నా కుటుంబం గురించి, నా చదువు గురించి మీ అందరూ ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. దేవునికి స్తోత్రం. అయ్యగారికి అమ్మగారిని వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, మరి ఈ నెలకోటంలో కనుక మళ్ళీ నేను కలిస్తే కనుక నేను సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నానండి. నెలకోటానికి రాలేకపోతానేమో అనుకున్నాం, ప్రార్థన చేసుకున్నానండి. నెలకోటంలో వచ్చేటప్పుడు ఎంతగానో యేసువారు కాచి కాపాడారండి. మా కుటుంబంలో కూడా ఎంతగానో తోడుగా ఉన్నారు. నా భర్త జాబ్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కాపుదల రక్షణ తోడుగా ఉంటే సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నానండి. అలాగే నా భర్తకి ఇంతవరకు లాగా జాబ్కి వెళ్ళిపోతున్నారండి. అలాగే మరి నేను చేసే ఉద్యోగంలో కూడా బలహీనత వచ్చిందండి. నాకు అక్కడ ఏదో ఒకటి చర్చికి రానప్పుడు నాకు ఏదో ఒకటి గొడవ అన్నది వచ్చేస్తుందండి. సరే అండి నేను చర్చికి వెళ్తానంటే వాళ్ళేమో ఏదో ఒకటి పెడుతూ ఉంటారు. సరే నాకు చర్చే ముఖ్యం అని చెప్పి నేను జాబ్ మానేసి 15 రోజుల నుంచి ఇంట్లోనే కూర్చుంటున్నానండి. మొన్న 2వ తారీఖు నా కోటలకు కలిసినప్పుడు నేను మళ్ళీ వాళ్ళ జాబ్కి మళ్ళీ నన్ను పిలిస్తే సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను. అలాగే 2వ తారీఖుని కాల్ చేసి పిలిచారండి. ఈ రోజు కూడా ఫోన్ చేసి ఎప్పటి నుంచి వస్తావమ్మా మరి ఏంటి అని అంటే, మరి నేను 2వ తారీఖు నుంచి వస్తానని నేను చెప్పానండి. మరి అలాగే నా జాబ్కి కూడా నేను సొంతంగా పెట్టేసుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చేసి నేను ఇంట్లోనే ఉండిపోయి నేను డబ్బులు దొరికితే నేను పెట్టుకుందాం అని ఇదితో నేను ఇంట్లో ఉండిపోయానండి. మరి అలాగే నేను ప్రభుకర్ అయ్య గారికి ఇలా చెప్తే నేను ఇలా జాబ్ మానేసిన అయ్య గారు ఇలా సొంతంగా పెట్టుకుందాం అనుకుంటున్నాను, ఎలాకాలం ఒకరి దగ్గర చేసినా మనం ఇది ఉండదని చెప్పి నేను ఒక ఇదితో వచ్చేసానండి. నా కష్టంకి తగ్గట్టు నేను పెట్టుకుందాం ఇదితో ఉండేటప్పటికీ మరి అయ్యగారు చెప్పారు, వద్దమ్మా నువ్వు కొంతకాలం వాళ్ళ దగ్గరే చేసుకో, తర్వాత నువ్వు పెట్టుకుందువు కానీ అని చెప్పి ప్రభుకర్ అయ్యగారు అమ్మగారు అదే చెప్పారండి. ప్రార్థన చేసుకోమన్నారు. 10 రోజులకి ఎండ ప్రార్థన చేసి నేను సాక్ష్యం చెప్పుకున్నాను అనుకున్నాను. అలాగే పెద్దయ్య గారితో కూడా చెప్తే ఇలా మానేసాను అయ్యగారు అంటే, ఎందుకమ్మా మానేసా, వాళ్ళు మంచోళ్ళు కదా, నువ్వు కొంతకాలం అక్కడే చేసుకో అమ్మా అన్నారు. నాకు మాట అంటే నేను అసలు పన్నండి. నా కష్టం ఉన్నప్పుడు అసలు నేను ఎవరితో కూడా పన్ను, నేను అంత స్ట్రైట్గానే ఉండి మాట్లాడే ఇది నేను. అలాంటిది నేను వాళ్ళకి నేను లేని లోటు ఏంటన్నది వాళ్ళకి తెలిసిన బట్టి వాళ్ళు రమ్మన్నారండి. అలా అని వాళ్ళు పిలిచారని నేను ఒక ఇదితో కూడా ఉండట్లేదు. నా కష్టం ఉంది కాబట్టే కదా వాళ్ళు పిలిచారని నేను యేసువారు నన్ను పిలిచారని చెప్పి నేను వాళ్ళకి మాట ఇచ్చానండి. మళ్ళీ నేను సొంతంగా పెట్టుకోవాలని, మళ్ళీ వచ్చే ఈరుడికి నాకు అన్నీ సిద్ధపరచాలని మీ కుటుంబంలో మీరు ప్రార్థన చేసుకున్నప్పుడు మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. అలాగే మా ప్రభు కుమారు కీర్తి అండి ఎగ్జామ్స్లో పాస్ అయ్యారండి. 2 పిల్లలు. పాప 100కి 100 మార్కులు తెచ్చుకుందండి. ఈరోజు నెలకోవడానికి వెళ్ళాలని చెప్పి వాళ్ళకి సెమీ క్రిస్మస్ ఉందండి, ఇలా తీసుకెళ్తా అంటే మీ పాప 10th క్లాస్ పాస్ అవ్వాలనుకుంటే తీసుకెళ్ళండి, లేదంటే మీ ఇష్టం, ఏం చేయలేము, మేమైతే పర్మిషన్ అయితే ఏమో అన్నారండి. సరే మా పాపకి ఎగ్జామ్స్ ఉండటం వల్ల ఈ నెలకోవటంలో కలవలేకపోయింది. మా పాప గురించి మా బాబు గురించి ప్రే చేయండి. అలాగే మా పాప చదువులో కూడా మంచి మార్కులతో 10th క్లాస్ పాస్ అవ్వాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. మా పాప ఏమో బైపీసీ తీసుకుంటాను అమ్మా అని అంటుంది. నేను
వద్దమ్మా నువ్వు ఇది బీటెక్ కానీ ఏదైనా తీసుకో అమ్మా అని నేను అంటుంటే, లేదమ్మా నేను బైపీసీనే తీసుకుంటాను అంటుంది. మరి బైపీసీ అంటే మాటలు కాదండి. మరి మా దగ్గర చూస్తే డబ్బులు లేవు. మరి మా పిల్లలు చదివించాలని మేము ఇదవుతున్నాము. మరి ఆడపిల్లని మగపిల్లడని కాకుండా ఇద్దరు పిల్లలు బాగా చదువుకోవాలని ఎంతగానో ప్రార్థన చేస్తున్నానండి. మరి ఈ రీతిలోనే మమ్మల్ని ప్రార్థనలో ఎంతగానో బలపరిచారండి యేసువారు. మరి 2025 నుంచి ఈ 2026 దాకా ఎంతగానో యేసువారు కాచి కాపాడారండి. ఈ సంవత్సరం అంతా ఎన్నో కష్టాలు అనుభవించాం. మరి 2026 నుంచి కూడా మాకు కలిసి రావాలని, అందరికీ కలిసి రావాలని మీరందరూ ప్రార్థన చేయండి. ఎంతగానో యేసువారు తోడుగా ఉన్నారండి. అలాగే నాకు థైరాయిడ్ ఉండేదండి. థైరాయిడ్ ఉన్నప్పుడు నా కాళ్ళు చేతులు లాగేవండి. అలాంటిది నాకు థైరాయిడ్ కూడా తీసివేశారు. యేసువారు ముట్టి స్వస్థపరిచారండి. యాక్సిడెంట్ అయిన కాడి నుంచి నాకు హెడేక్ అన్నది వచ్చేసిందండి. హెడేక్ వెళ్ళి చూపించుకుంటే హెడేక్ తగ్గిందమ్మా నీకు, ఇంకా నువ్వు 6 months స్పెడ్స్ అన్నది వాడాలి అని చెప్పారండి. అలాగే ఎంతగానో కాచి కాపాడారండి. అలాగే మాకున్న అప్పులు, ఇంటి మీద అప్పులు తీర్చుకోవడానికి మాకు దాని సహాయం సిద్ధపరచాలని మీరందరూ ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. దేవుని స్తోత్రం. యేసుప్రభు వారికి నా వందనాలండి. ఆత్మ తండ్రి గారికి, తల్లి గారికి నా వందనాలు. ఇక్కడ ఉన్న అయ్యగారికి, మీ అందరికీ నా వందనాలండి. మరి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, మరి మా కుటుంబంలో మాకు ఏ సమస్యలు బలహీనతలు వస్తూ ఉండేయండి. అలా రాకుండా ఉంటే ప్రతి నెల సాక్ష్యం చెప్తాను అనుకున్నానండి. అలాగనే తండ్రి గారు, తల్లి గారు చేసిన ప్రార్థన, మీరంతా చేసిన ప్రార్థన ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు మా కుటుంబంలో దేవుడు ఎన్నో సమస్యలు దేవుడు తీసివేసి మా కుటుంబంలో దేవుడు మనశ్శాంతిని ఇచ్చారండి. మా పట్ల దేవుడు గొప్ప కార్యం చేశారు. గత నవంబర్ నెలంతా కూడా దేవుడే తోడుగా ఉండి, మరి స్తుతికోటంలో దేవుడు తోడుగా ఉన్నారు, ఘనంగా జరిగించారు యేసు ప్రభువారు. అలాగనే ఉపవాస కోటాల్లో కూడా దేవుడు తోడుగా ఉండి మరి తుఫాను తీసివేసి మరి ఉపవాస కోటాలు దేవుడే ఎంతో ఘనంగా జరిగించారండి. తండ్రి గారు, తల్లి గారి ప్రార్థన, సంఘం చేసిన ప్రార్థన ద్వారా దేవుడి గొప్ప కార్యాలు చేశారు. మరి ఉపవాస కోటాల్లో కూడా మరి లేయత్త కూడా చాలా బలహీనత వచ్చినప్పుడు మరి చాలా మరి బాధపడిందండి. యేసయ్య మరి ఆ బిడ్డకు కూడా చక్కగా తగ్గిపోతే మందుల ద్వారా మరి నేను సాక్ష్యం చెప్తాను అనుకున్నానండి. మరి అలాగనే మరి తండ్రి గారు, తల్లి గారు బిడ్డ గురించి చాలా ప్రార్థన చేశారు. మరి మీ అందరూ ప్రార్థన చేశారండి. మరి యేసుప్రభువు వారి ప్రార్థన ఆలకించి మరి ఇప్పటి వరకు దేవుడు ఆ బిడ్డ పట్ల కార్యం చేశారు. ఇంకా ఉన్న బలహీనత కూడా పోవాలని మీ అందరూ ప్రార్థన చేయండి. మరి గత నెల అంతా దేవుడే తోడుగా ఉండి మా కుటుంబం పట్ల, సంఘం పట్ల దేవుడు ఎన్నో మేలు చేశారండి. దేవుడి గొప్ప కార్యం చేశారు. దేవుని స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. మా గురించి, మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి.